బ్రేకింగ్ న్యూస్ ఏపీ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఒక్కసారిగా రెండు రాష్ట్రాల్లో జలకలు సంతరించుకున్న ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. ఆనకట్టలు ప్రకాశం బరాజ్ ప్రస్తుతం డేంజర్లో ఉన్నట్టుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఒక్కసారిగా ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకుంటున్నాయి. విజయవాడలోని ప్రకాశం బరాజ్కు వరద పోటెత్తిన పరిస్థితి. ఎగువ నుంచి వస్తున్న 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల వరదతో నిండిపోయింది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బరాజ్ 45 గేట్లు ఎత్తివేసిన అధికారులు దిగువకు దాదాపు 2,10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్లు కొనసాగుతోంది. అవుట్ఫ్లో 2,10,000 క్యూసెక్లుగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర పరిస్థితిని నిరంతరం ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక 2 రోజులు కృష్ణానదిలోకి వరద పోటెత్తే అవకాశం కనిపిస్తుంది. నదిలో ఈతకు వెళ్ళొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేశారు. బరాజ్ నుంచి పిల్ల కాలువలకు 10,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లలోని ప్రజలు ఖాళీ చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఇటు తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద పరవలు తొక్కుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,28,000 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2,47,000 క్యూసెక్లుగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.5 అడుగులకు చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా ప్రాజెక్టుల నీటి మట్టం భారీగా పెరుగుతున్నట్టుగా కనబడుతుంది. మరోవైపు కృష్ణానదికి వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎగువ నుంచి వరద నీరు కృష్ణానదిలోకి పోటెత్తే అవకాశం ఉండడంతో ప్రకాశం బరాజ్ పరిధిలోని ఎగువ దిగువ ప్రాంతాల్లో 24 గంటలు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆదేశించారు. ఆర్డీఓలు, ఇరిగేషన్, రెవెన్యూ, విఎంసీ విభాగాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం వచ్చే 2-3 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితో ప్రకాశం బరాజ్ వద్ద ప్రవాహం 5 లక్షల క్యూసెక్ల వరకు పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. నదీ పరిసర గ్రామాల్లోని ప్రజలు ముందస్తుగా అప్రమత్తం చేయాలని, నదికి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పిల్లలు, పశువులు నదికి దూరంగా వెళ్లకుండా, నదికి దగ్గరగా వెళ్లకుండా చూడాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు మత్స్యకార గ్రామాల్లో చేపల వేటకు వెళ్లకూడదంటూ అవగాహన కల్పించాలని, వెలగలేరు రెగ్యులేటర్ వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇక నదిలో ఈతకు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రకటనలు చేయాలని చెప్పారు. 9154970454 మళ్ళీ చెప్తున్నాను, 9154970454 నంబర్తో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలతో పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద భారీ వర్షాలు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్కి అయితే ఇన్ఫ్లో పెరిగింది. ప్రస్తుతం 2,25,000 క్యూసెక్ల వరద వచ్చేరుతుంది. దీంతో బ్యారేజ్ 46 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం బరాజ్ నుంచి 2,10,000 క్యూసెక్ల నీటిని సముద్రం వైపు పరుగులు తీస్తుంది. ఇక ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు దాదాపు 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పరివాహక ప్రాంతాలు ప్రస్తుతం అలర్ట్ ప్రకటించారు. ఇక గత నెల రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అటు కర్ణాటక నుంచి, ముఖ్యంగా కర్ణాటక నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నారాయణపూర్ జలాశయం నిండింది. అటు నుంచి జూరాల గేట్లు ఎత్తివేయడంతో అటు నుంచి శ్రీశైలం డ్యామ్ నిండింది. శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో నాగార్జున సాగర్ నిండడంతో మొన్ననే కొద్ది రోజుల పాటు పూర్తిగా గేట్లు ఎత్తివేశారు. మళ్ళీ వారం 10 రోజుల గ్యాప్లో మళ్ళీ పూర్తిగా గేట్లు ఎత్తేసారు. ఇటు నుంచి పులిచింతల నిండి ఇప్పుడు ప్రకాశం బరాజ్కి నీరు చేరింది. ఆ నీరు అలాగే ఈ వర్షం నీళ్లు అలాగే ఎగువ నుంచి వస్తున్నటువంటి పిల్ల కాలువలు, వాగులు, వంకలు అన్నీ కలిసి పూర్తిగా ప్రకాశం బరాజ్లోకి పూర్తిగా నీటి మట్టం పెరిగింది. దీంతో ప్రకాశం బరాజ్ సంబంధించినటువంటి 45 గేట్లు దిగువకు వదులుతున్నారు అధికారులు. అటు నుంచి పిల్ల కాలువలకు, పంట కాలువలకు వదులుతున్నారు. ఇక అటు నుంచి నీరంతా కూడా సముద్రంలోకి కలిసే అవకాశం ఉంది హంసల దీవి దగ్గర. సో మొత్తం మీద ప్రస్తుతానికి భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తుంది. గత అనుభవాల దృష్ట్యా, ఎందుకంటే పోయిన సంవత్సరం గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా ఆ ప్రాంతంలో గేటుకు సంబంధించి మరమ్మతు కూడా ఏర్పడింది. భారీ డ్యామేజ్ కూడా అయింది. బోట్లు బోట్లు గుద్దడం ద్వారా ఈ పరిస్థితి తలెత్తిందని విచారణ కూడా ఆదేశించారు. దీంతో మరొకసారి అప్రమత్తమయ్యారు ఇరిగేషన్ శాఖ అధికారులు. సో ఏదేమైనా ఆ ప్రాంతంలో అలర్ట్గా ఉండాలి. పరివాహక ప్రాంతాల్లో కూడా
అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? పూర్తి సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 2,54,135 క్యూసెక్ల నీటి ఇన్ఫ్లో కొనసాగుతుంది. వచ్చినటువంటి నీటిని దాదాపు 2,08,000 క్యూసెక్ల నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వరద ఉధృతి ఏ విధంగా ఉందో ఒక్కసారి నేను చూపిస్తా. సీతమ్మ వారి పాదాల దగ్గర ప్రస్తుతం మనం ఇదంతా ఘాట్లు, మొత్తం కూడా ఘాట్లు కూడా మొత్తం పూర్తిగా పైకి వరద వస్తున్నటువంటి విజువల్స్లో చూడవచ్చు. వరద ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే ఘాట్లలో కూడా మొత్తం వరద వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 5 లక్షల మేర ప్రస్తుతం వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఇన్ఫ్లో 2,54,135 క్యూసెక్ల నీరు వస్తున్న క్రమంలో దాదాపు వచ్చినటువంటి నీటిని 2,08,625 క్యూసెక్ల నీటిని దిగువకు బ్యారేజ్ నుంచి విడుదల చేస్తున్నారు. కాలువలకు 10,325 క్యూసెక్ల నీటిని మళ్లించడం జరిగింది. అయితే 60 గేట్లు 6 అడుగులు, 10 గేట్లు 5 అడుగుల మేర అయితే దాదాపు 2,49,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు పులిచింతల నుంచి భారీగా వరద నీరు వస్తుంది. దాంతోపాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఎగువ ప్రాంతమైనటువంటి జగ్గైపేట, నందిగామ ప్రాంతాల్లో ఇప్పటికే అలర్ట్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి. ఏదైతే ఎగువ దిగువ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది. వారిని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9154970454 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరికైనా నష్టం కలిగినా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా కూడా వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసే విధంగా కూడా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే నెమ్మలిపురం వాజినేపల్లి మధ్య కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఏదైతే కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కూడా జగ్గపేట నియోజకవర్గంలోని నెమ్మలిపురి, వాజినేపల్లి గ్రామాల మధ్య ఉన్న డ్యామ్ పైకి భారీగా వరద నీరు వచ్చిన క్రమంలో కూడా అధికారుల మార్గంలో రాకపోకలను నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అటు లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే మొత్తం కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 5 లక్షల మేర ఇంకా వాటర్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి నీటిని అటు కాలువలకు, అటు బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ఇప్పటికే దాదాపు 2,54,135 క్యూసెక్ల నీరు వస్తున్న క్రమంలో దాదాపు 2,08,000 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం వచ్చినటువంటి నీటిని ఎప్పటికప్పుడు దాదాపు గేట్లు అవసరమైతే ఇంకా వరద ఉధృతి పెరిగిన సమయంలో కూడా దాదాపు గేట్లను మరో అడుగు మేర పైకెత్తి మరీ కూడా వచ్చినటువంటి నీటిని దిగువకు విడుదల చేసే విధంగా కూడా అధికారులు పూర్తిగా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, అధికారులంతా కూడా చెప్తున్న మాట ప్రకారం లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలంటే కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలంటే కూడా అధికారులు ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. రిపోర్టర్ విశ్వనాథ్తో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం బ్యారేజ్.